ఉప్పు ఆహారానికి రుచి కలిగించే మూల పదార్థం. అది లేకుండా వంటిన భోజనం రుచికరంగా అనిపించదు. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత కోసం, నరమండల పనితీరు కోసం కొంతమేర ఉప్పు అవసరమే. కానీ ఇది పరిమితికి మించి తీసుకుంటే ఇదే విషంలా మారుతుంది. ఉప్పు లేకుండా ఆహారం రుచిగా అంతగా బాగోదు. అయితే కొన్ని ఆహారాల్లో ఉప్పు కలుపుకొని తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది విషంతో సమానం. ఎలాంటి ఆహారంలో ఉప్పు వేసుకొని తినకూడదో తెలుసుకోండి. కూరల్లో ఉప్పు పడితేనే దాని రుచి తెలుస్తుంది. ఉప్పు లేని ఆహారం తినడం చాలా కష్టం. ఆహారంలో ఉప్పు అతి ముఖ్యమైన భాగం. కానీ అవసరానికి మించి ఉప్పుని తింటే మాత్రం ఆరోగ్యానికి విషంలా పనిచేస్తుందని అంటారు. దేని మీదైనా ఉప్పు చల్లితే దాని రుచి పెరిగినా అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. రోజుకి పరిమిత మొత్తంలో ఉప్పు తినాలి. కానీ 5 రకాల ఆహారాల్లో ఉప్పును వేసుకుని తినడం చాలా డేంజర్. అవేంటో తెలుసుకుందాం. పెరుగు. సాదా పెరుగును నేరుగానే తినాలి. అందులో ఉప్పు కలిపి తినడం మంచిది కాదు. ఉప్పు కలిపిన పెరుగు తినకపోవడమే ఉత్తమం. నిజానికి పెరుగులో ఉప్పు సహజంగా ఉంటుంది. కాబట్టి పెరుగులో ఉప్పును జోడించి తినడం వల్ల అందులో ఉన్న మంచి బ్యాక్టీరియాను తొలగిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం పాల ఉత్పత్తుల్లో ఉప్పును జోడించడం నిషిద్ధంగా భావిస్తారు. ఉప్పు కలిపిన పెరుగు తినడం వల్ల స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ తో పాటు హై బీపీ సమస్యలు కూడా వస్తాయి. నంబర్ 2, సలాడ్. సలాడ్ లో ఉప్పు కలిపి తినేవాళ్ళు ఎంతో మంది. సలాడ్ పై పచ్చి ఉప్పును పైన చల్లుతారు. అలా చేయడం వల్ల సలాడ్ అనారోగ్యకరంగా మారిపోతుంది. నిజానికి పచ్చి సలాడ్ పై ఉప్పు చల్లి తినడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాదు ఇది శరీరంలో నీరు నిలిచిపోయేలా చేస్తుంది. మూత్రపిండాల సమస్యకు కారణమవుతుంది. సలాడ్ మన శరీరానికి సరైన హైడ్రేషన్ అందిస్తోంది. పుష్కలంగా ఫైబర్ను కూడా ఇస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన సలాడ్లో ఉప్పు కలపకుండా ఆరోగ్యంగానే ఉంచడం మంచిది. జ్యూస్. కొంతమంది ఫ్రూట్ జ్యూస్ అయినా, కూరగాయల జ్యూస్ అయినా చిటికెడు ఉప్పు వేస్తూ ఉంటారు. ఇలాంటి జ్యూస్ తాగడం వల్ల అనారోగ్యమే. జ్యూస్లో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల పోషకాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల రోజులో మీరు తీసుకునే సోడియం స్థాయిలు కూడా పెరుగుతాయి. ఉప్పు కలిపిన జ్యూస్ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల ఎల్లప్పుడూ సహజమైన పద్ధతిలో జ్యూస్ తాగండి. అందుకే జ్యూస్లో ఎటువంటి చక్కెర లేదా ఉప్పు కలపకూడదు. పండ్లు. ఇంట్లో ఫ్రూట్ చాట్ చేసేటప్పుడు లేదా ఏదైనా పండు తినేటప్పుడు దానిపై చిటికెడు ఉప్పు చల్లుతారు. ఆరోగ్యపరంగా ఈ అలవాటు ఎంత మాత్రం సరికాదు. కానీ ఇలా చేయడం వల్ల పండ్లలో ఉండే విటమిన్ సి వంటి అనేక పోషకాల పరిణామం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగి నీరు నిల్వ ఉండటం, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. మజ్జిగ లేదా లస్సీ వంటి పదార్థాలు ఎక్కువగా తాగుతారు. వాటిలో ఉప్పు కలపడం మంచిది కాదు. ఆయుర్వేదంలో ఈ రెండిటి కాంబినేషన్ చెడుగా చెబుతారు. పాల ఉత్పత్తుల్లో ఉప్పు కలుపుకొని తినడం వల్ల అపాన వాయువు, కడుపులో బరువు, గ్యాస్, నొప్పి, చర్మ సమస్యలు వస్తాయి. రైతాకు ఉప్పు వేయాల్సి వస్తే చిటికెడు ఉప్పు మాత్రమే వేయాలి. ఇక్కడ చెప్పిన 5 రకాల ఆహారాల్లో ఉప్పును అధికంగా వేసుకుని తింటే అది మీ శరీరంపై పాయిజన్లా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అతి తక్కువ ఉప్పును తినడం మంచిది. ఉప్పు అవసరం, కానీ మితిలోనే వాడాలి. కొన్ని ఆహారాల్లో ముందే ఉప్పు ఉండటం వల్ల మళ్ళీ అదనంగా ఉప్పు వేసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర నష్టాలు కలగవచ్చు. ప్రతిరోజు మనం తీసుకునే ఉప్పు పరిమితి దాదాపు 5 గ్రాములు, సుమారు 1 టీ స్పూన్ మాత్రమే. దీనిని దాటి తీసుకుంటే అది ఆరోగ్యానికి నాశనం చేస్తుంది. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్, పికిల్స్ వంటి వాటిలో ఉప్పు ఉందో లేదో ముందుగా గమనించి జాగ్రత్తగా తినాలి.